విశాఖ జిల్లా గాజువాక కణితి రోడ్లో గల విజ్ఞాన భారతి హై స్కూల్లో 210 మంది మాతృమూర్తుల ద్వారా విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ వారిచే యోజన చేయబడిన సప్తశక్తి సంఘం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీమూర్తి కీర్తి, వాక్కు, స్మృతి, మేధ, ధృతి, క్షమ, స్త్రీ మొదలైన 7 గుణాలు వికసింపజేసుకొని సప్తశక్తి రూపంలో మాతృత్వం యొక్క సింహాసనం మీద అధిరోహించి సమస్త మానవజాతి కళ్యాణం చేయటంలో సమర్థరాలై సంపూర్ణ ప్రపంచానికి దిశానిర్దేశం చేయగలుగుతుందని పాఠశాల ప్రబంధకారిణి సభ్యురాలు శ్రీమతి ఓలేటి భాస్కర శ్రీదేవి అన్నారు. ప్రకటనలు, పుకార్లు, అంధవిశ్వాసాలు, సమాజ విద్రోహ శక్తుల కథనాలలో ఇరుక్కుపోకుండా వివేకపూర్వకమైన వ్యవహారంలో మాతృమూర్తులు జాగ్రత్తగా ఉండి ఈ సంస్కారాలను తర్వాతి తరానికి నేర్పించాలని ప్రధాన వక్త శ్రీమతి ముల్లేటి వీర్రాజు అన్నారు. వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. నమస్తే అండి, నా పేరు మహాలక్ష్మి, విజ్ఞాన భారతి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు. నేను ఈరోజు మా పాఠశాలలో సప్తశక్తి సంఘం అని మాతృమూర్తుల సమ్మేళనం అనేది జరిగింది. ఇది మాకు విద్యాభారతి ద్వారా ఆదేశింపబడిన కార్యక్రమ యోజన. దీన్ని మొట్టమొదట కురుక్షేత్రాల్లో ప్రారంభించారు. 11 క్షేత్రాలు దీనిలో పాల్గొనబడ్డాయి. దాని తర్వాత వివిధ కార్యాలయాల్లోని పాఠశాలల్లోని మేము జరిపించడం జరుగుతోంది. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు జరుపుకున్న సందర్భంగా 1 కోటి మంది మాతృమూర్తులు ఒక సంఘటితం అయ్యేలాగా చేసుకొని వారికి కుటుంబ ప్రబోధన్, పర్యావరణం గురించి అవేర్నెస్ని కల్పించడానికి ఈ సమ్మేళనాన్ని జరిపించబడ్డాయి. ఈరోజు సప్తశక్తి సంగమంలో భాగంగా విజ్ఞాన భారతి కణితి రోడ్లో ఉన్న స్కూల్లో ఈ కార్యక్రమం నారీ మణులతో జరుగుతుంది. అలాగే స్కూలు పిల్లల మాతృమూర్తులతో ఈ ప్రోగ్రాం జరపబడింది. ఇందులో విశిష్ట అతిథులను సన్మానించుకుంటూ అనేక పిల్లలు కార్యక్రమాలు జరపడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ముఖ్యమైన భాగం పర్యావరణం పరిరక్షించడం, అలాగే ఏదైతే మహిళలని జాగృతి పరిచే విధంగా అనేక కార్యక్రమాలని తెలుసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా పెద్దలు డాక్టర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, లేకపోతే మహిళావేత్తలు చాలా మంది పాల్గొనడం జరిగింది. దేశంలో అయినా ప్రపంచంలో అయినా కూడా ఈ రోజుల్లో చూస్తున్న మహిళలపై సవాళ్ళను ఎదుర్కొంటూ అనేక కార్యక్రమాలను మేము చేసి చూపించడం జరుగుతుంది. అదేవిధంగా నారీ శక్తికి క్షమాగుణం, అలాగే ఓపిక, సహనంతో ముందుకు వెళ్తే సాధించగలిగింది ఎంతైనా ఉంటుంది.